మనం ఏ విత్తనం నాటితే అదే పంట చేతికొస్తుంది. ప్రపంచం అద్దం లాంటిది. అద్దం వైపు చూసి మనం నవ్వితే నవ్వినట్టు కనిపిస్తుంది. కోపంగా చూస్తే కోపంగా కనిపిస్తుంది. మనం ఇతరులకు ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. 30 ఏళ్లనుంచి చెప్పి చెప్పి విసిగిపోయున్నా. ఇంట్లో నా కొడక్కి, కాలేజీలో పిల్లలకి 30 ఏళ్ల నుండి గొంతుకి మనసుకి ఘోష తప్ప ఎవ్వరూ మారరు. అమృత ఆలోచనల ధ్యాసలో ఆకాశం మబ్బులతో నిండి ఉంది అని మర్చిపోయింది. కాలేజ్ నుండి ఇంటి దారిపట్టింది. సన్నగా చినుకులు పడడం మొదలైంది. చెట్టు కింద ఎక్కడైనా బండి పార్క్ చేయాలి అని చుట్టూ చూసింది అమృత. కాని ఆ ప్రాంతం అంత క్షేమం కాదు. ఇంకో 5 నిమిషాలు వేగంగా సాగితే మెయిన్ రోడ్డు చేరవచ్చు. 50 ఏళ్ల మనిషిని నాకింత భయమెందుకు అని తనలో తనే నవ్వుకుంది. ఇంక తప్పదు అనుకుంటూ బండి ముందుకు పోనిచ్చింది. పెట్రోల్ ట్యాంక్ ఖాళీయే అని చూసిస్తోంది ఇండికేటర్. భగవంతుడా అనుకుంటూ దగ్గర్లో ఉన్న మెకానిక్ షాప్ దగ్గరికి బండి దోసుకుంటూ ముందుకు సాదుతోంది. ఫోన్ మోగిని శబ్దం అవ్వడంతో చీర కొంగును ఫోన్ తడవకుండా పట్టుకుని లిఫ్ట్ చేసింది. అటునుండి భర్త. ఆ డొక్కుబండేసుకుని ఆ పనికిమాలిన పిల్లలకు పాఠాలు చెప్పడానికి తిరగడం అవసరమా? గవర్నమెంట్ ఇచ్చే జీతం చాలు, ఈ దేశసేవెందుకు? కనీసం తడవకు, జాగ్రత్తగా ఉండు అనకుండా దండకం చదువుతున్న భర్త మాటలకి వచ్చేస్తున్నా, రైస్ కుక్కర్ పెట్టేయండి అని ముక్తసరిగా చెప్పి బండితో తిప్పలు పడి తెలిసిన మెకానిక్కి ఫోన్ చేసి షెడ్లో అప్పజెప్పి సిటీ బస్సులో ఇంటికి బయలుదేరింది. బస్టాప్ నుండి 10 నిమిషాలు నడిచి చిరుచినుకుల్లో తడుస్తూనే ఇంటి మలుపు దగ్గరికి చేరింది. తన చీర చెంగుకు తగిలి పక్కకి ఒత్తిగిలినట్లు పడింది ఒక ఆకారం. ఒక్క క్షణం బులిక్కిబడింది. చెత్తకుండీ దగ్గర కుక్క నోట కరుచుకుని మనిషి అలికిడి విని వదిలేసినట్లు ఉన్న ఒక పసిపిల్లాడు. ఒకరోజు వయసే అనుకుంటా. ఏడ్చే శక్తిలేక సొమ్మసిల్లి ఉన్నట్లు ఉన్నాడు. జనాలకు సమయం లేకనో ఆ బిడ్డ జీవితం మీద ఆసక్తి లేకనో అలా వదిలేసినట్లుంది. స్త్రీ సహజమైన మాతృత్వం మేల్కుంది ఆమెలో. ఆ బిడ్డను చేతిలోకి తీసుకుంది. మామూలుగా పెద్దలకంటే పిల్లల గుండె వేగంగా కొట్టుకుంటుంది. కాని ఆ బిడ్డ గుండె మాత్రం చెవిపెట్టి వింటే తప్ప ఎలాంటి శబ్దం చెయ్యట్లేదు. ఫోన్ చూసుకుంది. ఆ బిడ్డను చీర కొంగుతో కప్పి తన గుండెనుకు అదుముకుని. ఫోన్ ఛార్జింగ్ 0. ఆమెను వెక్కిరించింది. కర్మరా, ఛార్జింగ్ కూడా లేదు 108కి ఫోన్ చేయడానికి అనుకుంది. ఏది జరిగితే అది జరిగింది అనుకుంటూ తన ఇంటికి దగ్గర్లో 4 అడుగుల దూరంలో ఆర్ఎంపీ హాస్పిటల్ వైపు పరుగులాంటి నడకతో ముందుకు నడిచింది. ఆమె వెచ్చటి స్పర్శకు ఆ బిడ్డలో కదలిక వచ్చింది. కేర్మణి ఏడిచాడు. తన బలాన్ని అంతా కూడా తీసుకుని ఆసరా కోసం అమృత చేతిని తన చిన్నివేళ్లతో పట్టుకున్నాడు గట్టిగా. డాక్టర్ చారిగారు దగ్గరకు పసిబిడ్డతో వచ్చిన అమృతను చూసి ఆందోళనపడ్డాడు. ఈ స్థితిలో ఈ పిల్లాడితో ఈమె ఎందుకు అనుకుంటూ, ఈ పిల్లాడు కష్టం మేడం. అయినా మీట్లో తెలుసా ఈ సంగతి? బాబును పరీక్ష చేస్తూనే ఆమెను ప్రశ్నలు వేస్తున్నారు డాక్టర్ చారిగారు. ఏమో మధుగారు, ఇప్పుడే చెత్తకుప్ప దగ్గర చూసా. మీ ఫోన్ ఇస్తే ఇంటికి చేస్తా. నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. ఆమె మాటల్లో భయం ఇంట్లో స్పందన గురించి కాదు, బిడ్డ బతుకుతాడా లేదా అని. మళ్ళీ మొదటికి వచ్చిందే ఈవిడా అనుకుంటూ ఆమెకు ఫోన్ ఇచ్చారు డాక్టర్ మధుసూదన్ చారి అలియాస్ చారిగారు. మధుగారు హాస్పిటల్ నుండి చేస్తున్నా, మీరు రండి ముక్తసరిగా భర్తకి చెప్పి ఫోన్ కట్ చేసింది. హాస్పిటల్ అంటే ముందు గది వెనక గది ఆయన ఇల్లు. అంబులెన్స్ రావడానికి కూడా గంట పడుతుంది మేడం ఇక్కడ. అయినా చూద్దాం, ఇలాంటివి తగ్గించుకోండి, లేకపోతే నాలాగే మీకు మీ పిల్లలతో చివాట్లు జప్పుదెబ్బలు పడతాయి. ఆమె కుటుంబంతో ఉన్న చదువుతో చెప్పారు చారిగారు. అవన్నీ తర్వాత మేడం, నీ అడిగి వేడిపాలు చేయించండి. వాడు వేలు చీక్కుంటూ ఉన్నాడు. బిడ్డ ఏడుపు గమనించి అంది అమృత. ఈవిడేంటి అనుకుంటూ ఉషా చిన్న గ్లాస్ పాలు వేడిచేసి కొంచెం పల్చెగా చేసి ఇవ్వు అన్నాడు హాస్పిటల్ గదిలో నుండే భార్యని పిలిచి. సరే అంటూ క్షణంలో పాలు తెచ్చి తన గదిలోకి వెళ్లి పనిలో లీనమైపోయింది ఉషా. అమృత చేసే పని ఆమెకు కొత్తగా అనిపించలేదు. ఒక చిన్న పిల్లర్తో పాలు పడితే కొన్ని చుక్కలు చప్పరించి నిద్రలోకి జారుకున్నాడా బాబు. 4 అడుగులు వేసి ఇంట్లోకి రాకుండా ఫోన్ ఎందుకు చేశావు మధు? హాస్పిటల్ లోపలికి వస్తూనే భార్యను కోపడ్డాడు అమృత భర్త విరంచి. అక్కడ జరిగేది చూసి ఇదేదో మామూలే అన్నట్లు ఫోన్ అందుకుని అంబులెన్స్కి ఫోన్ చేశాడు. అంబులెన్స్ రాగానే బిడ్డతో పాటు వెంట వెళ్లారు మధు, అమృత. వాళ్ల వెనక స్కూటర్ మీద విరంచి అమృత మీద కోపం వస్తున్నా ఏమీ అనలేక బాబుని హాస్పిటల్లో చేర్చి వచ్చాక నచ్చ చెప్పుకుందామనుకుంటూ అంబులెన్స్ వెంట దారితీశాడు విరంచి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న కాలనీలో ఒక ఇల్లు. దాదాపు 25 ఏళ్ల ఒక యువతి శోకమూర్తిలా ఉంది. ఆమె ఏడుపుకు భుజాలు అదురుతున్నాయి. ఆమెను అనునయించే ప్రయత్నం చేస్తోంది మరో యువతి. ఆమెకు దాదాపు అదే వయసుంటుంది. వైషు, నువ్వు కావాలని చేయలేదు కదా, దరిద్రం వదిలింది అనుకో. అలా ఉండకు. మోసం చేయడం తప్పు కానీ మోసపోవడం కాదు. మీ అమ్మవాళ్లు వచ్చేవరకు ఇక్కడ ఉండు అంటుంది.
ఆమె చెప్పే ఓదార్పు మాటలు ఏడుస్తున్న యువతికి ఏమాత్రం చెవికెక్కడం లేదు. కన్నీళ్లు ఇంకిపోయాయే అనిపించాక ఆమె ఒకటే మాట అంది ఆక్రోశంతో. మరి బాబూ? ఒక్కటే మాట ఆమె స్నేహితురాలు తిరిగి జవాబివ్వలేను మాట. ఆ బాబు ఏమననీ బాబా? అసలు నువ్వు ఏడవడంలో అర్థం ఉందా? పుణ్యానికి పోతే పాపం ఎదురయిందన్నట్టు ఎవరో అమ్మాయికి హెల్ప్ చేసి నువ్విరుక్కున్నావు. వదిలే వర్ష. సాధ్యమైనంత మెల్లగా చెబుతోంది ఆ స్నేహితురాలు. పెళ్లికాని అమ్మాయికి ఇవన్నీ ఏమిటి అని ఆంటీ అంకుల్ నన్ను తిడతారు. ఎవరో అమ్మాయిని భర్త దుబాయ్లో మోసం చేస్తే నువ్వు హెల్ప్ చేశావు. ఆ అమ్మాయి కోసం నిన్ను నువ్వు రిస్క్లో పెట్టుకోవడం ఏమన్నా అంటే సమాజసేవ అనడం. ఇప్పుడు ప్రతి సమాజసేవ వెనకాల రాజకీయం, స్వార్థం. అవి నమ్మి నీరాంటివాళ్లు బాధపడడం, మీ ఫ్యామిలీని కూడా బాధపెట్టడం కోపంగా అంది వర్ష. మా అమ్మానాన్న కూడా నీలా ఆలోచిస్తే నేననేదాన్ని ఇలా ఉండేదాన్ని కాదు వైషూ. చెత్తకుప్పల దొరికే నేను నాన్నగారికి అంతకుముందే ఇద్దరక్కలు పుట్టినా మూడోసారి కూడా పుట్టేది అమ్మాయి అయితే పెంచనా అని నన్ను తెచ్చుకున్నారు. ఇంజనీర్ని చేశారు. ఎవరిలా మాట్లాడితే వేరు. చిన్నప్పుడ్నుంచి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడటం, చాలా బాగా తెలిసిన నువ్వు కూడా ఇలా మాట్లాడటం ఏమిటో? ఎటుపోతున్నాం మనం? మా ఫ్రెండ్స్కి ఉమెన్లో అమ్మాయి సంగతి తెలిసింది. నేను ఆన్సైట్ వర్క్ మీద అక్కడ కలిసా తనని. సాధ్యమైనంత లీగల్ హెల్ప్ చేశాం. ఇండియాకి తెచ్చాం. పాపం ఉద్యోగమనే మాయమాటల వల్ల మోసపోయింది. అప్పటికే ప్రెగ్నెంట్. 4 నెలలు. నేను నా ఫ్రెండ్ సరయూ చూసుకున్నాం. ఈలోపు నాకు పూణే నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్. ఆ అమ్మాయిని పేరెంట్స్ తీసుకుని వెళ్లారని సరయూ చెప్పింది. డెలివరీలో బాబు పుట్టాడు. తను దక్కలేదు అని మాత్రమే నాకు తెలిసిన ఆఖరి విషయం. మా వాళ్లు రెగ్యులర్ ఎంక్వైరీ కోసం ఆ హాస్పిటల్లో వాళ్ళిచ్చిన అడ్రస్లో ఆరా తీస్తే వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు. అలాంటి పిల్లాడు ఎవరో తెలీదు అంటున్నారు. బాబునేం చేశారో తెలియట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు నాకు రైట్స్ లేవు. ఏం చెయ్యాలి? అసలా బాబు ఏమయ్యాడు? ఏడ్చి మంకెన పువ్వుల్లా ఉన్నాయామె కళ్ళు. బాధని కోపం అధిగమించింది ఈసారి ఆమె గొంతులో. 3 నెలలైపోయింది. ఏం చేయగలవు? ఇప్పుడు నీ కెరియర్, లైఫ్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిమీద మనసు పెట్టు. మీ వాళ్లు స్టేట్స్ వెళ్లడం కూడా మంచిదే అయింది. లేకపోతే మనతో పాటు వాళ్లకి టెన్షన్. వేరే దేనిమీదైనా మైండ్ పెట్టు. చేయగలిగిన సాయం చేశావు. జరిగిందాంట్లో నీ టప్పేముందసలు? ఓదారుస్తోంది వైష్ణవి. అలా ఎలా మాట్లాడతారు మీరు? నేను హెల్ప్ చేస్తే ముందు చాలా ఆలోచిస్తా. అంతో ఇంతో మంచి సర్కిలుంది. ఇలా జరిగింది అని తెలిస్తే చెడ్డ పేరు నాకే కాదు, దేశం మొత్తంమీద ఉన్న గ్రీన్ గ్లో వాలంటీర్స్కి కూడా. ఉక్రోషంగా అంది వర్ష. అదేమన్నా మహిష్మతి సామ్రాజ్యమా? పరువు ప్రతిష్ఠ. నువ్వేదో శివగామి అన్నట్టు. నీకంత సోషల్ సర్వీస్ చెయ్యాలనుంటే ఓపికున్నంత డబ్బులు కట్టి, లేకపోతే ఏ గుడికో ఆశ్రమానికో వెళ్ళి వారంలో కొంతసేపు పనిచెయ్యి. ఇలా పోలీసులు, కోర్టులు, కేసులు అని ఇరుక్కుని బాధపడే వయసా మనది? ఎవరైనా నీ ఏడుపు చూసి నిజంగా నీ కొడుకునే పోగొట్టుకున్నావు అనుకుంటారు. ఊరుకో. హాయిగా కత్తిలాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోక ఇదేం గొడవలు? ఆమెను మామూలు మూడ్లోకి తీసుకురావడానికి అంది వైష్ణవి. అంత జారి లేకుండా ఎలా చెప్తున్నావు వైషూ? పసిపిల్లాడు ఏమయ్యాడో వెతికి పట్టుకోవాలి ఎలాగైనా, పట్టుదలగా అంది వర్ష. సరేరా, వెతికి పట్టుకుంటాం నువ్వన్నట్టే. దొరికాక ఏం చేస్తావు వాణ్ణి? రేపు నీ పెళ్ళి అయ్యాక మీ వాళ్ళు ఒప్పుకుంటారా ఇలాంటి పనులకి? ఆమెని ఎలాగైనా నవ్వించాలని వైష్ణవి ప్రయత్నం. బాబుని కూడా ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా దృఢంగా అంది వర్ష. నీలాంటివాడే ఎవడో ఆలులేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం అన్నాడట. బాబు దొరకలేదు. ఒకవేళ లక్కీగా దొరికాడనుకుందాం. నువ్వాణ్ణి అడాప్ట్ చేసుకోవడానికి రూల్స్ ఒప్పుకుంటాయా? మీ వాళ్ళు ఒప్పుకుంటారో లేదో కూడా తెలీదు. అప్పుడే పెళ్లిదాకా వచ్చావు. ఏదైతే ఏమైంది? లే, మొత్తానికి ఏడుపు ఆపి మాట్లాడావు. అది చాలు. ఫ్రెష్ అవ్వు. ఏమన్నా తిందాం. స్నేహితురాలి భుజం మీద చెయ్యివేసి అంది వైష్ణవి. నాకేమొద్దులే, కాసేపు వదిలేయ్, నేనే వస్తాను. నిరాసక్తిగా వాష్రూం వైపు నడిచింది వర్ష. ఇది 4 రోజుల వరకు ఇంతే అనుకుంటూ నిట్టూర్చి వైష్ణవి. దీని గ్యారంటీగా రివర్స్ వాడే వస్తాడు, ఎక్కడున్నాడో గాని నవ్వుకుంది. బాబు బానే ఉన్నాడు కదా హోంలో. అప్పచెప్పి రాకుండా ఇదేం పనమ్మూ? భార్యకెలాగైనా నచ్చచెప్పాలి అని నెమ్మదిగా మాట్లాడ్డం మొదలుపెట్టాడు విరించి. అమృత బాబుని ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చి పక్కనే పరుపు పరుచుకుంటూ ఉండటం చూసి, నాకు పోలీసుల మీద నమ్మకం పోయిందండి. 3 నెలలు జాగ్రత్తగా చూసుకుని కాపాడుకుని వచ్చా. మళ్ళీ హోంలో సరిగ్గా చూడకపోతే వీధిలో దొరికిన కొంచెం పెద్ద పిల్లలనైతే వాళ్ల అన్నం పెడతారు టైంకి అని నమ్మి వదిలేయటం వేరు. వీడు మళ్ళీ పసివాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే బాబు తాలూకు ఎవరైనా రావచ్చు. తన అనుభవం దృష్ట్యా తన ఆలోచన గురించి చెప్పింది అమృత. ఏదో నిన్ను నమ్మి హాస్పిటల్ వాళ్లు ఊరుకున్నారు. కానీ ఈ బాబుని నువ్వు తేవటం లీగల్గా రిస్క్ తెలుసా? నువ్వు స్కూల్కెళ్తావు, నేను జాబుకు వెళ్ళాలి. ఎలా చూసుకుంటారు? ఎవరు చూసుకుంటారు వీణ్ణి? అయినా ఈ వయసులో మన వల్ల అవుతుందా పిల్లాడి వెనకాల పరిగెత్తటం? లాజిక్తో ఆ బాబుని అమృత పోలీసులకు అప్పచెప్పి వచ్చేలా చెయ్యాలని ఆయన ప్రయత్నం. ఇంకో 3 నెలలు నేను సెలవు పెడతాను.
ఈలోపు బాబు తాలూకు ఎవరైనా దొరకవచ్చు కదా. ఈ వయసులో ఎలా చేస్తావు అంటున్నారు అది మీరు. మన ప్రశాంతిని మీ అమ్మగారే కదా పెంచింది. అయినా బాబు తాలూకు ఎవ్వరూ రాకపోతే కదా ఈ బాధలన్నీ. మీరు పడుకోండి, లేకపోతే మీ గొంతుకి బాబు లేచేలా ఉన్నాడు సాధ్యమైనంత సామరస్యంగా చెప్పింది అమృత. అంతేగా అంతేగా అన్నారు విరించి కొంచెం వెటకారం కలిపిన గొంతుతో. ఆయనకి అమృత చేసే పనులు ఇష్టమే, అయినా సహజంగా రిస్క్ కంటే అయిష్టమున్న వ్యక్తి. సంపాదనే లోకమైన స్వభావం. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. వరండాలో సిగరెట్ కాల్చుకుని వచ్చి ఉయ్యాలలో పడుకున్న బాబు ఖేర్మనటంతో పాలు కలిపి పట్టి భుజం మీద వేసుకునే లాలిస్తూ అలాగే సోఫాలో కూలబడింది అమృత. పడుకోకన్నా, సాయంత్రం ఫోన్ చేస్తాలే మాధవంగా కొడుకుతో అంటోంది అమృత. తెల్లారి కాఫీ కోసం విరించి ఆమెను పిలుద్దామని చూసేసరికి, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను పడుకుంటాలే, కాని నువ్వే రాత్రంతా పడుకోకుండా ఎవరో పిల్లాడిని తెచ్చుకుని సేవలు చేస్తూ ఉన్నావట నాన్న చెప్పారు. ఈ వయసులో అవసరమా? మంచికి లిమిటుండాలి కోపంగా అవతలివైపు నుంచి అన్నాడు ప్రశాంత్. సరేలేరా, వాళ్ళెవరైనా దొరికితే అప్పచెప్పేస్తా. కానీ నువ్వు టైంకి తిని పడుకో. నన్ను నేను చూసుకోగలను. అక్కడ అమెరికా నుంచి నువ్వు నాకు డైరెక్షన్ ఇవ్వక్కర్లేదు కొంచెం అలకనిండిన గొంతుతో అంది అమృత. నీకు నా మీద అలిగే రైట్ లేదమ్మా. నేనా బుడ్డోడి వయసులో ఉన్నప్పుడు నన్ను నాన్నమ్మ దగ్గర పెట్టి స్కూలని పరిగెత్తావు. ఇప్పుడెవరో పిల్లాడి కోసం సెలవు పెట్టావు. ఏమిటో నువ్వు. చిరుకోపము అతని మాటల్లో. సరే అలాగే అనుకో. నేను మిస్ అయిన నీ ప్రస్థానం వీడిలో చూస్తున్నా అనుకో. పోనీ నువ్వే పెళ్లి చేసుకుని మనవణ్ణో మనవరాలనో ఇవ్వు. అన్నీ వదిలేసి వాళ్లతోనే ఇంక నా బాధ్యత. అప్పుడు వీడికి అర్థమయ్యే వయసు కాదు, ఇప్పుడు చెప్పినా అర్థం కాదు, అనవసరం కూడా. కాల్ కట్ చేసి ఆలోచనలో పడింది అమృత. ప్రశాంత్ కూడా విరించిలాగా ప్రాక్టికల్. ఒక రకంగా అంతకు మించి. పెళ్లి చేసుకో అంటే పెద్దలు చేసే పెళ్లి మీద నమ్మకం లేదు అంటాడు. ఎవరినైనా ప్రేమిస్తే నాకు అభ్యంతరం లేదు అంటే ప్రేమ ఎమోషన్స్ అన్నీ ట్రాష్ అంటాడు. వీడికి ఎలాంటి పిల్ల వస్తుందో. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని కూర్చుంది. బాబు లేచినట్టున్నాడు చూడు. విరించి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చింది. ప్రొద్దునే 6:30. తన ముఖాన్ని అల్లరిగా తాకుతున్నాయి తడిసి తడవని వెంట్రుకలు. సన్నగా ముక్కులు తాకి పువ్వుల పరిమళం. చిలిపిగా తన నుదుటిని గులాబీ పెదవులతో పలకరించిన స్పర్శతో తన చెయ్యి పట్టుకుని ఆపేలోపు చెంగుమని దూరంగా వెళ్ళినట్లు తనకి తెలియజేసే పట్టీల శబ్దం. ఏ ఆగు, నీ పని చెప్తా అని కలవరిస్తూ దిక్కున లేచాడు ప్రశాంత్. మాయని ఆపాలి అంటే నువ్వు పడుకోవాలి. మళ్ళీ నీకు కల రావాలి. కలలో ఆ అమ్మాయి రావాలి అంటే నువ్విప్పుడు పడుకుంటే ఇంక రోజు లేవకుండా పడుకోవచ్చు, ఆఫీస్కి వెళ్లకుండా. ఆట పట్టించాడు మిత్రుడు కార్తీక్. ఇద్దరికీ కాఫీ కలుపుకుని వచ్చి. ఊరుకోరా బాబూ, నా మైండ్ సెట్కి అసలు సూట్ అవ్వదురా. హార్మోన్స్ ప్రభావం అంతే. ఇళ్లలోనే అమ్మాయి జోలికి వెళ్లనని తెలుసు కదా, ఇంక కలలో అమ్మాయి గురించి చూస్తానా? లేచి బట్టలు సరిగ్గా వేసుకుంటూ అన్నాడు ప్రశాంత్. అయినా లేస్తూనే కాఫీ ఇచ్చే, టిఫిన్ లంచ్ రాత్రి వచ్చేసరికి డిన్నర్ చేసి ఉంచేని ఇలాంటి రూమ్మేట్ ఉంటే పెళ్ళం ఎందుకు చెప్పు? కార్తీక్కి కౌంటర్ ఇచ్చాడు. ఒరే నన్నిలా వదిలే, నేనా టైప్ కాదు రిటర్న్ ఇచ్చాడు కార్తీక్. నీతో పడాలంటే పైనుంచి దిగిరావాలి గాని నాకు ఆఫీస్ టైం అయింది. అన్నీ టేబుల్ మీదున్నాయి చూసుకో. ఇల్లు క్లీన్ డ్యూటీ ఇవాళ నీది అంటూ హడావిడిగా చార్వైపుకు నడిచాడు కార్తీక్. నిజంగా ఎలాంటి పిల్ల వస్తుందో వీడికి, చస్తుంది వీడితో పడలేక నవ్వుకున్నాడు కార్తీక్ కార్ స్టార్ట్ చేస్తూ. వాడన్నట్టింకా సింగిల్గా ఉంటే నన్ను నిజంగా తేడా అనుకుంటారేమో. ఇండియాలో అయితే అమ్మ తినిపిస్తే తినడం, నాన్న డబ్బులిస్తే హ్యాపీగా జల్సా చేయడం. ఇక్కడ మాత్రం అలా కాదు. పెద్ద చదువు చదువుకోవాలి అంటే వర్క్ వీసా కూడా అవసరం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తే ఆడపని మగపని అని లేకుండా అన్ని పనులూ వచ్చి ఉండాలి. గిన్నెలు కడిగి అనుకున్నాడు ప్రశాంత్. ఇండియాలో అయితే భార్యలే అంట్లుతోమి బట్టలుతికి వంట వండాలి. అన్ని పనులు చెయ్యాలి. ఆమె ఉద్యోగం చేస్తున్నా సరే ఓపిక లేకపోతే పని మనుషులు. అక్కడ కొంత పరిస్థితి మారుతుంది. ఈ మధ్యైనా ఆడవాళ్లమీదే అంచనాలెక్కువ. ఇక్కడ కల్చర్ వేరు. ఎవరి హద్దుల్లో వారుంటారు. భార్యాభర్తలు కూడా ఎవరి సంపాదన ఎవరి హక్కులు వారివే. తేడాలు వస్తే ఆకుతుంచినంత తేలికగా విడాకులు. అందరూ ఒకే విధంగా ఉంటారు అనలేం కానీ దాదాపు అన్ని బంధాలు డబ్బుతోనే ఇక్కడైనా. ఈ సూత్రంలో మాత్రం మార్పులేదు. అమెరికాలో ఫాస్ట్ కల్చర్ అనుకుంటారు. కానీ ఇప్పటికీ ప్రకృతికి దగ్గరగా కరెంటులేని ఊర్లు, వారి పంట వారే పండించుకొని వారికి కావాల్సిన వస్తువులు వారే తయారుచేసుకుని జీవించే ఊర్లు చాలానే ఉన్నాయి. అమెరికనంటే తాగుబోతూ డబ్బు మనుషులు అనుకుంటారు కానీ ఇక్కడ బంధాలకు క్రమశిక్షణకు విలువిచ్చేవాళ్లు కూడా ఉంటారు. అమెరికన్ని రాత్రి భోజనానికి పిలవాలి అంటే సాయంత్రం 6 పెట్టేయాలి.
టైంకి విలువివ్వడం మాత్రం వాళ్ల తర్వాతే ఎవరైనా. దూరం నుంచి చూసి మంచి అభిప్రాయం కానీ చెడు అభిప్రాయం కానీ వ్యక్తి మీద విషయాల మీద పెట్టుకోవడం మాత్రం చాలా తప్పు. అమెరికా వస్తే ఏదో ఎంజాయ్ చేయవచ్చు, సంపాదించవచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడికి వస్తే అసలు సినిమా కనిపిస్తుంది. మనవాళ్లు మాత్రం అమ్మానాన్న కష్టపడ్డ డబ్బులన్నీ ఇక్కడ ఫీజులు కట్టి ఏదో ఒక యూనివర్సిటీలో చదివి ఇంకా అప్పులు చేయిస్తారు అమ్మానాన్నల చేత. మళ్ళీ ఇండియాకి వెళ్లడానికి నామోషివేసి ఇక్కడే ఏదో ఒక పని చేస్తూ మంచి ఉద్యోగం కోసం చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం బిల్డప్లివ్వాలి, ఏదో పెద్ద పొజిషన్లో ఉన్నట్టు గిఫ్ట్లివ్వాలి అందరికీ. ప్రయాణం ఖర్చులతో కలిపి అన్నీ తడిసిమోపుడు. మళ్ళీ మా పిల్లనిస్తామంటే మా పిల్లనిస్తామనే పోటీలు చుట్టాలలో. సెలవులు ఉన్న వారంలో 2 వారాల్లో సగం టైం ఈ చర్చలే. ఉన్నట్టు ఉండదు. అసలు అమ్మా నాన్నని చూశాక ఇన్నాళ్లు వాళ్లు కలిసి ఉండడానికి తనే కారణమనిపిస్తుంది. ఎప్పుడు ప్రేమగా మాట్లాడుకోవడం అనేది తనకి తెలీదు. అలాంటి పెళ్లి వద్దు. లైఫ్ ఎంజాయ్ చేయడానికి డబ్బు కావాలి. డబ్బు కావాలి అంటే బాగా చదివి ఉద్యోగం చెయ్యాలి. ఇంటర్ చదివే వయసు నుంచి ఇలాగే ఉండేవి తన ఆలోచనలు. తన ఫ్రెండ్స్ కొందరు అమ్మాయిల కోసం కాలేజీ గోడలు దూకి కాళ్ళు చేతులు విరగ్గొట్టుకోవడం చూసి నవ్వుకునేవాడు. అమ్మాయిలు తనతో మాట్లాడాలి అని ఎంత చూసినా ముక్తసరిగా మాట్లాడి తప్పించుకునేవాడు. కాలేజ్లో బిందు 3 ఏళ్లు వెంటబడినా, అమెరికాలో లూసీ ఎంత లూజిచ్చినా తను మాత్రం స్ట్రాంగ్గా ఉండేవాడు. ఇప్పుడేంటిలా? పోనీ గర్ల్ఫ్రెండ్ కోసం ఇప్పుడు ట్రై చేస్తే ఆ సరదా తీరుతుందా? తనలో తనే నవ్వుకున్నాడు. ఇప్పుడు మీటింగ్ లేట్ అయితే క్లయింట్ నా సరదా తీరుస్తాడు అనుకుంటూ ఉతికి ఆరేసిన బట్టలు మడతలు వేసి కాఫీ మేకర్లో కాఫీ చేసుకుని సిప్ చేస్తూ కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. అమ్మతో అమెరికాకి వచ్చాకే తనకి మాట్లాడే టైముంటుంది. తను చదువుకునే రోజులో నానమ్మకి అన్ని టేబుల్ మీద సర్దేసి తనను జాగ్రత్తగా చూసుకోమని నానమ్మకు అప్పచెప్పి స్కూల్కి వెళ్ళిపోయేది. 10th తర్వాత అంతా హాస్టల్. నెలకి 2 రోజులు ఇంటికి వెళ్లడం. ఆ తర్వాత ఉద్యోగం. అమెరికా. అమ్మ కష్టం అర్థమవడానికి 33 ఏళ్ల వయసు వచ్చేసింది. తనకి డిష్ వాషర్, వాషింగ్ మిషన్, టోస్టర్, కాఫీ మేకర్ ఇన్ని ఉంటేనే పనిచేసుకోవడానికి చుక్కలు కనిపిస్తాయి. కార్తీక్ ఎంత హెల్ప్ చేసినా సరే. పాపం అమ్మ ఒక్కతేలా సర్దుకునేది అని బాధేసింది. నేను మగపిల్లాడిని కాబట్టి పెళ్లి గురించి గొడవ తక్కువ. అదే అమ్మాయినయ్యుంటే ఈ పాటికి పెళ్లి చేసేవారు. 2-3 పిల్లలు కూడా ఉండేవారు. అమ్మ విలువ దూరంగా ఉంటేనే తెలుస్తుందేమో. తనని ఎలాగైనా హ్యాపీ చెయ్యాలి. పోనీ ఇండియాలో అమ్మాయిని చూసి చేసేసుకుంటే? ఏమో, అమెరికాలో ఫాస్ట్ కల్చర్కి భిన్నంగా కొన్ని ఊర్లున్నట్టే ఇండియాలో కల్చర్కి డిఫరెంట్గా మనస్తత్వం ఉన్న అక్కడే అమ్మాయి వస్తే తన లైఫ్ మళ్లీ పులిహారవుతుందేమో. పోనీ ఆన్లైన్ ఫ్రెండ్షిప్ చేస్తే? ఆఫీస్లో ఫేస్బుక్, వాట్సాప్లో ఉండకూడదు అని రూలు. ఇప్పుడెలా? ఇక్కడే ఉన్న ఇండియన్ అమ్మాయిని ఎవరినైనా చూసుకుంటే? ఇక్కడే అమ్మాయిలు చాలా క్యాలిక్యులేటెడ్. నమ్మలేం. ఎక్కడుందో ఆ సుందరాంగి. నా మొహానికిప్పుడు కవితం కూడా. వర్క్ మోడ్లో పెట్టడానికి తన చెయ్యి తనే గిల్లుకున్నాడు. హాస్పిటల్లో అడ్రస్ రాంగ్ అని తెలిసింది వైషు. బాబు ఏమయ్యాడో పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్లో తెలిసిన వాళ్ల వల్ల అవ్వడం లేదు. పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకోవడానికి వర్క్లోడ్ ఎక్కువైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దీని వెనుక ఎవరున్నారో తెలియకుండా ఎలా? నిజంగా నువ్వు అన్నట్టు పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టా? నాన్నగారితో చెప్తే? ఆఫీస్ నుంచి వచ్చి కూరలు తరుగుతూ ఉన్న వైష్ణవిని అడిగింది వర్ష, వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేస్తూ. ఒసే, ఎక్కువ ఆలోచించి టైంపాడు చేసుకోకు నువ్వు. ఆంటీకి ఫోన్ చేస్తా ఇంకోసారి టాపిక్ ఎత్తితే. ఆ బాబు అసలున్నాడో లేదో? 3 నెలలయింది, న్యూస్లో కూడా ఆ విషయం రాలేదు. నువ్వే క్యారీ చేస్తున్నావు. కూల్రా వర్షిణి మందిలించింది వైష్ణవి. ఏమండి, వీడి ఏవైపు శబ్దం చేస్తే అటువైపుకు కళ్ళు తిప్పుతున్నాడు మన బుజ్జిగాళ్లాగే. ఆటలన్నీ తొందరగా వస్తున్నాయి. బాబును మురిపెంగా చూసుకుంటూ అంది అమృత. ఫోటోలు తీసి పేపర్లో వేయిద్దాం ఈ వార్త. కాఫీ సిప్ చేస్తూ వెటకారంగా అన్నారు విరించి. మీకన్నీ వెటకారమే. అయినా బాగుర్తు చేశారు. బాబు గురించి ఫేస్బుక్లో పెడితే వాళ్ళ గురించి తెలియవచ్చేమో అనుకుంటూ ఫోన్ అందుకుని బాబు గురించి రాసి పోస్ట్ చేసింది అమృత. ఏంటో దీని పిచ్చి, చిరాకుగా అనుకుని ఆ బాబు గురించి జాలిపడ్డారు విరించి. ఆ బాబు తొందరగా తన ఇంటికి చేరితే బావుండు అనుకున్నారు. ఫేస్బుక్లో ప్రకటన చూసి కొందరు బాబుని చూసి నొసలు విరిచారు, గట్టిపిండం అనుకుంటూ.